ఆట ఆడుకుంటున్నారేంటి వీళ్ళు? రేయ్ డబ్బా ఇవ్వండిరా. మిమ్మల్ని చూడరా. ఇది కూడా అన్నయ్య. ఇదిగో ఇదిగోండి. దీన్ని చూడు. ఇది తీసుకో. ఏంట్రా? లేదన్నా. పట్టుకుంటా. తప్పుకో. రేయ్ సినిమా ఆడించేవాడికి సినిమా చూపిస్తున్నావా? నువ్వు డబ్బులిచ్చి సినిమా చూస్తావరా? నేను డబ్బుతో కొని సినిమా చూపిస్తాను. చెప్తావా షూట్ చేయనా? అన్నయ్య నిజం చెప్తున్నానయ్య, మాకేం తెలియదు అన్నయ్య. రే నీకంతా తెలిసరి గిరి చెప్పాడా? సార్ డబ్బా అంటున్నారు కానీ ఏ డబ్బాయో చెప్పడం లేదు. మీరు చెప్పే డబ్బా అన్ని మెడికల్ స్టోర్స్ లోనూ ఉంటుంది సార్. అటువంటి డబ్బా కనపడితే మీకు తెచ్చి ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు వదిలేయండి సార్. రే ఇప్పుడేమో దొరికితేనే ఇస్తానంటున్నాడు రా. ఇదంతా వర్కౌట్ అవ్వదు. వీడిని షూట్ చేస్తేనే పని జరుగుతుంది. సౌండ్ తగ్గించు. నా థియేటర్ లోనే సౌండ్ వినలేక బయటకు వచ్చేస్తాను. నువ్వేం చెప్పినా సౌండ్ తక్కువలో చెప్పు. రే ఇంత మెల్లగా కాదురా. ఫోన్ అన్నయ్య. ఒరే ఫోన్ ఇవ్వరా. ఒరే కొత్త మోడలే చేయరా. లాక్ చేసింది అన్నయ్య. ఒరే లాక్ తీసివరా. వీడొకడు ముగ్గు గీస్తూ. రే నీ దగ్గర ఓ ఫోన్ ఉంది కదా, దానిలోంచి చేయొచ్చుగా. ఫోన్లో బ్యాలెన్స్ లేదన్నయ్య. నువ్వు అక్కడే ఉండరా, నేను చూసుకుంటాను. హలో యజమాని, నేను హరిని మాట్లాడుతున్నాను. రే నాకు తెలుసురా, నువ్వు చిత్తూరులోనే ఉన్నావు కదా. ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తావు? అది కాదు యజమాని, ఇప్పుడు నేను మన గొడవలోనే ఉన్నాను. మన గొడవలోనా? అక్కడే ఉండరా 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓ 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పాడు. రే ఎవరా మీరంతా? నాకు తెలియకుండా నా గొడవలోకి ఎందుకు వచ్చారు? అన్నా మీరా? మేము వచ్చి చాలాసేపు అయింది, నువ్వే లేట్. నీ షాప్ లో దొంగతనం జరిగిందన్నావుగా. అవునవును. వీడా చూడు. అవునా? వీళ్ళేనా నా షాప్ లో దొంగతనం చేసేది? వీళ్ళేనా? నువ్వు గేరు మార్చు. గేరు మార్చమంటే యూటర్న్ వేస్తావేంట్రా? ఏరా నా దగ్గర డబ్బా కొట్టేసి నీ షాప్ లో పెట్టి నీ షాప్ లో డబ్బా పోయిందని నాతో చెప్పి తర్వాత నాకే ఎక్కడ రాపోయినా అన్నయ్య నీళ్లు నీళ్లు చూపించి మీరు ఉన్నారే ఇన్నేళ్లు ఎలా అందిస్తున్నాడో చూడు. ఎక్కడ డబ్బా ఎక్కడా? ఏ డబ్బా అన్నా? ఓరి డాషాలు అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు అన్నయ్య. రే యజమాని, అన్నయ్య డబ్బా ఇరా. డబ్బా ఇచ్చేయ్. అన్నయ్య దింపేయ్ అన్నయ్య బుల్లెట్. దింపేయ్. చెప్తావా షూట్ సరే చెప్తాను. తల నడి మధ్యలో పెట్టి కాల్చేయండి. చెప్తావా గుండు మీద షూట్ చేయండి. అన్నయ్య వాడి కాల్చమని చెప్పాను. చెప్తాను. అది మా బావ దగ్గర ఉందన్నా. నిజమన్నా? బావ కూడా ఉన్నాడా? ఎవరికి తెలుసు? రే నిన్ను అడిగితే వీడి దగ్గర ఉందని చెప్పావు, వీడిని అడిగితే బావ దగ్గర ఉందని చెప్తున్నాడు. బావ వచ్చి ఏం చెప్తాడో తెలియదే నాకు. ఓకే అన్నయ్య వేదనగా ఉంది. రే నాకేమొస్తుందో నేనే చెప్తాను, నువ్వెందుకు అందిస్తావు? నువ్వు మూసుకో. రే ఎక్కడాపాను? అన్నయ్య వాళ్ళ బావకి ఫోన్ చేసి పిలిపిస్తామని చెప్పారు. బావకి ఫోన్ చేస్తారమ్మను. సరే అన్న. థ్యాంక్స్ రా. వెరీ గుడ్. నువ్వు మూసుకో. హలో బావా, నువ్వు వెంటనే బయలుదేరి మన గొడవనికి వచ్చేసాయి. ఆ హరిగిరి ఇద్దరు దొంగ వెధవులు మన గొడవలోనే ఉన్నారు, త్వరగా వచ్చేసాయి అన్న. బావ బయలుదేరాడు, వచ్చేస్తున్నాడు. అంతవరకు హార్లిక్స్ గేర్లిక్స్